మీరు కూడా దగ్గరలో ఉండండి. కూర్చో కూర్చోండి కూర్చో. ఈరోజు దేవుని మహాకృపను బట్టి బ్యాప్టిజమ్స్ ఏర్పాటు చేసిన దానిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వచ్చినటువంటి వారిని కూడా ప్రభు నామంలో అభినందిస్తూ ఉన్నాము. ప్రార్థనాపూర్వకంగా దీన్ని ప్రారంభించుకుందాం. కొద్దిసేపు వాక్యం చెప్పడం నాకు ఉద్దేశం ఉంది కాబట్టి మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రియులు పెద్దలు ప్రెసిడెంట్ గారు కొత్తపల్లి ఎబినేజర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల దేవ, దయగల తండ్రి, కృపా సత్య సంపన్నుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతులమైన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నలుగురు యవన బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీవే నిజమైన దేవుడవని ఒప్పుకొని ప్రభా నీ ద్వారానే ప్రభా మరి పరలోక రాజ్యానికి మేము వారసులం అవుతామని, నీవు తప్ప మరి వేరొక దేవుడు లేడని, ఇదిగో నీవే తండ్రి ప్రభా మరి సమస్త పాపములను పరిశుద్ధ రక్తములో కడిగి శుద్ధీకరించిన దేవుడవని నమ్మి విశ్వసించి ఇదిగో తండ్రి మరి క్లాసెస్ అటెండ్ అయ్యి ఇదిగో నమ్మకంగా నీ ముందు నిలబడి ఉన్నారు తండ్రి. నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నిన్ను స్తుతిస్తారో వారి మధ్యలో నీవు ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో ప్రభువా మరి ప్రత్యేకమైన సమయం కనుక ప్రభువా మీరు ఈ ఆరాధనను తండ్రి ఈ కార్యక్రమాన్ని ఈ బాప్తిజం అనే కార్యక్రమాన్ని ప్రభువా మీరు కనులారా చూసి ఆనందిస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. ఇదిగో తండ్రి మీ దేవదూతలతో ప్రభువా వచ్చి ప్రభువా మరి ఈ కార్యక్రమాన్ని అంతటినీ జయప్రదంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా నలుగురు యవనస్తులు తండ్రి వారు మరి బాప్తిసం తీసుకొని ఈ లోకంలో నుంచి వేరై నీ బిడ్డలుగా జీవించుటకు సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి మరి అనేకమైన సాతాను శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, అవమానాలు, మరి అనేకమైన ఆర్థికమైన సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అయినా నేను విడవక ఎడబాయక నీ యందు భయభక్తులు కలిగి జీవించే శక్తిని, బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించి వారిని అందరినీ సిద్ధపరచుమని నీ సన్నిధిలో వేడుకొంచున్నాము. ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాము. నీ వాక్యం చేత వారిని బలపరచుమని వేడుకొంచున్నాము. దినదినము వారికి మీరు తోడుగా, నీడగా, అండగా ఉండి నడిపించుమని వేడుకొంచున్నాము. మీ కాపుదల, మీ భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. యవన బిడ్డలు ప్రభువా తండ్రి మరి నీ నడతను సరిచేసుకున్నటకు తండ్రి మరి ప్రభువా మీరిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రీతిగా తండ్రి మేమందరము ప్రభువా నీ సన్నిధిలో ఈ బిడ్డల కొరకు మేమందరము ఏకంగా నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ ఈ బిడ్డల నలుగురిని ప్రభువా నీ చేతులకు అప్పజెప్పుకొంచు. ఇదిగో తండ్రి, నీ మార్గంలో నడిపించుటకు కావలసిన నీ పునరుద్ధాన శక్తిని, నీ పరిశుద్ధాత్మ బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఈ సమయంలో ప్రభువా మీ సేవకుడు తండ్రి నీ ఆత్మచేత నింపి నడిపించమని వేడుకొంచున్నాం. మాకును నలుగురు యవన బిడ్డలకును కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి వారిని సిద్ధపరిచి, బలపరిచి, స్థిరపరచుటకు సహాయం చేయమని మా కొరకు, లోకమంతటి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అతి పరిశుద్ధ బలమైన శక్తి గల నామమున వేడుకొంచున్నాను తండ్రి. చిన్న పల్లవి పాడుతున్నాను. పల్లవి నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తముతో నన్ను కడిగి వేశావు, నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తముతో నన్ను కడిగి వేశావు, నీ వాగ్దానముతో నన్ను స్థిరపరచావు, నీ ఆత్మతో
నన్ను నింపావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల వరకు లేక 6 వచనాల వరకు మన ప్రియులు కలిసే కిషోర్ కుమార్ గారు చదివి దేవుని ఏర్పరుస్తారు. ఈ మైక్ అక్కడ ఉంచండి. రోమపత్రిక 6వ అధ్యాయం 1-6. రోమపత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందాం. అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లా అనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధరణ యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమైందును. ఏమనగా మనమికను పాపములకు దాసనం కాకుండాటకు పాప శరీరము నిరర్ధక మగ్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. దేవుడి వాక్యం మనకు ప్రతినిధించింది. అలాగే మరి మన మధ్యలో దైవజనులు రెవరెండ్ బాబుమయ్య గారు కొన్ని హెచ్చరికలు తెలియజేస్తారు. ఆ తర్వాత నేను చిన్న డివోషన్ చెప్తాను. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తల కార్యములు 2:40 నుంచి 42 వచనాల వరకు చదువుకున్నాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను. And with many other words he testified and exhorted them, saying, Be saved from this perverse generation. When those who gladly received his word were baptized, and that day about 3,000 souls were added to them. And they continued steadfastly in the apostles' doctrine and fellowship, in the breaking of bread and in prayers. 4 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. నూతనంగా బాప్టిజం పొందిన వాళ్ళు ఆ కాలంలో ఎర్లీ చర్చ్లో వాళ్ళు ఈ విషయాలు చేశారు. ఇంకొక విషయం కూడా అపోస్తల కార్యం 1:8 కూడా ఒకటి రాయబడింది. ఒక 2-3 నిమిషాలు మనం ధ్యానిద్దాం. విశ్వనాథ్ పాస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. 4 విషయాలు వీళ్ళు చేశారు. మొదటిది అపోస్తలుల బోధ. ఆ కాలంలో మనలాగా వాళ్ళకి బైబిల్స్ లేవు. మనకంటే దేవుని దయ వల్ల మంచి బైబిల్స్ ఉన్నాయి. ఎంతమంది కష్టపడితే బైబిల్స్ మన చేతిలోకి వచ్చాయి కాబట్టి ఈరోజు మనం చదువుతున్నాం. ఆ కాలంలో అపోస్తలులు అంటే దేవుని చేత పంపబడిన వారు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూసిన వారు ఎప్పుడైతే ఈ సువార్తను ప్రకటించారో ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం వాళ్ళు నడుచుకునేవాడు. అప్పట్లో ధర్మశాస్త్రం అంటే తోరా తప్ప ఇంకా వేరేది ఏం లేదు కాబట్టి ఈ శిష్యులు ఏం చెప్పారో అది విని వారు బలపడేవారు, వారు నేర్చుకునేవారు. మొదటిది. సో న్యూ బిలీవర్స్ మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఎవ్రీడే యూ హావ్ టు రీడ్ ద బైబిల్, రైట్? సో ప్రతిదినము వాక్యము ఎట్లంటే ఈ ఆత్మకు ఆహారం అంటారు. చాలాసార్లు అనుకునేవాడిని ఈ వాక్యం ఎలా పనిచేస్తుంది, చాలాసార్లు వాక్యం చదువు ఫాస్ట్గా చెప్తే ఎట్లా పనిచేస్తుంది అని అనుకునేవాడిని. తర్వాత ఆలోచిస్తే ఒక తలంపు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే మనం అన్నం తిన్నప్పుడు
లోపల ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ మనకి శక్తి అనుగ్రహిస్తుంది, విటమిన్స్, మినరల్స్. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మన హృదయంలో, మన జీవితంలో పనిచేస్తాడు. కాబట్టి ఈ 4 బాప్టిజం పొందుతున్న వారు ప్రతి దినము మీరు వాక్యాన్ని చదవాలి. యూ హ్యావ్ టు రీడ్ ద బైబుల్ ఎవ్రీ సింగిల్ డే, రైట్? ఇట్ లైక్ ఎ ఫుడ్ టు యువర్ సోల్. రెండోది, అపోస్తల బోధయందును సహవాసమందును ప్రతి ఆదివారం సంఘానికి మరవకుండా మీరు రావాలి, రైట్? యాక్చువల్లీ అంటే కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే మినిమం 6 months రాంది బ్యాప్టిజం ఇవ్వరు, లేదా 1 year రాంది చూస్తారు వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా లేదా. వీళ్ళు కొంతమంది ఒకవేళ పెద్దవారు ఉంటే వీళ్ళు దేవునికి కానుక ఇస్తున్నారా లేదా అంటే రెగ్యులర్గా వాళ్ళ కుటుంబం ఎలా అన్నీ పరీక్షించి, మీరు చిన్నవారు కాబట్టి ఇవన్నీ లేవు, కానీ మీరు రెగ్యులర్గా వస్తున్నారు దాన్ని బట్టి. కానీ వెన్ ఎవర్ ఎవ్రీ సండే యూ మస్ట్ కమ్ టు చర్చ్. Nahid is going to another place. Nahid will be going to Andaman. I know situations are not good for you, but still make a commitment to go to church if possible. You have churches in Andaman? Yeah, you do have. So please make sure. సో అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది, సెప్టెంబర్లో వెళ్ళిపోతుంది. సో అక్కడ ఒక ముస్లిం కుటుంబంలో ఆమె జన్మించింది కాబట్టి చాలా కష్టం ఆవిడ. అనేక క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మేక్ షూర్ if you don't have a choice to go to the church, at least find a fellowship where you can meet in a house and pray every day or a Sunday, right? సో మిగతా వాళ్ళు మీరు ప్రతి ఆదివారం సంఘానికి రావడానికి ప్రయత్నించాలి, రావాలి మీరు, ఓకే? గుమ్మ కొట్టద్దు, సహవాసంలో మీరు ఎదుగుతారు. తర్వాత మూడోది, రొట్టె విరుచుట ఎందును, ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ప్రతి ఆదివారం